బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు ఇవాళ రేపు ఎల్లుండి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఇవాళ రేపు పలుచోట్ల మోస్తారు నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండగా సముద్రం అలజడిగా ఉండి కెరటాలు ఎగిసిపడే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఐఎండీ నివేదిక ప్రకారం అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంలోనే స్థిరంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. రుతుపవన ద్రోణి కూడా ఈ అల్పపీడన ప్రాంతం మీదుగా కొనసాగుతూ ఉండటంతో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఆగస్టు 25 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు సంభవించే సూచనలు ఉన్నాయని తెలిపింది. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో ఆగస్టు 25 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ఏదైతే బంగాళాఖాతం అల్పపీడనం కొనసాగుతుంది, బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ప్రభావంతో రాగల 3 రోజుల పాటు కూడా ఏపీ, తెలంగాణ కూడా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రథమంగా ఉత్తరాంధ్రతో పాటు కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలో కూడా బలమైన ఈదురుగాలతో మోస్తారు వర్షం పడతా ఉంది. మరోవైపు తెలంగాణలో కూడా గత రాత్రి కుండపోత వర్షం కురిసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ అయితే గత రాత్రి 10 గంటలకు ప్రారంభమైన వర్షం తెల్లవారుజామున 4 గంటల వరకు నాన్ స్టాప్ గా కురిసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ కూడా ఇట్లాంటి మంచిర్యాల, మహబూబ్నగర్ పరిసర ప్రాంతాలు కూడా బలమైన ఈదురుగాలతో పలు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిక జారీ. ఏదైతే బంగాళాఖాతం ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావంతో రాగల 3 రోజుల పాటు ప్రధానంగా ఉత్తరాంధ్రతో పాటు అటు తెలంగాణలో పశ్చిమ గోదావరి, తూర్పు కోస్తా ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే బలమైన ఈదురుగాలు సముద్రం మనం విజయం చూస్తున్న ప్రకారంగా కెరటాలు కూడా ఊగిసిన ఎగసిపడుతున్న అంశాలు మనం చూడొచ్చు. బలమైన ఈదురుగాలు కూడా ఎగసిపడుతున్నాయి. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా బలమైన ఈదురుగాలు వేస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇది అల్పపీడనం దీని ప్రభావంతో ఈ బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణ కూడా వర్షాలు కొనసాగుతాయని ఇప్పటికే హెచ్చరించింది. అయితే ఈ రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. అయితే గంటకి భారీ వర్షాల నేపథ్యంలో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా బలమైన ఈదురుగాలు వీచే అవకాశాన్ని హెచ్చరించింది. అయితే ఈ అల్పపీడన ప్రభావంతో తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పలు జిల్లాలో కురుస్తాయి, కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఈ తరుణంలో ఏపీ, తెలంగాణలో వాతావరణ పరిస్థితులు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మరి అధికారులు ఏమైనా సూచనలు ఇచ్చారా? ఏదైతే ఈ అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో బలమైన ఈదురుగాలు, మోస్తారు వర్షాలు చెప్పి మత్స్యకారులు కూడా సూచనలు జారీ చేశారు. దీని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి వర్షాలు బాగా పడగే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులు కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఓవైపు ఎల్లినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉంది. ఎల్లినో ప్రభావంతో ఎక్కడ కూడా సరైన వర్షపాతం కూడా ఈ ఏడాది నమోదు కాని పరిస్థితి. ఈ నేపథ్యం ఈ బంగాళాఖాతంలో ఇట్లాంటి అల్పపీడనాలు ఏర్పడడం వల్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వస్తాయని చెప్పి కూడా ఇచ్చారు. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన, మెరుపులతో కూడా వర్షాలు పడే అవకాశం కూడా ప్రథమంగా ఆదేశించడం జరిగింది. ప్రథమంగా మనం చూస్తే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో అంటే ఈ రోజు రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ అయితే తేలికపాటి నుంచి
మోస్తాలు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వేస్తున్నారు. కాబట్టి మత్స్యకారులు కూడా తాజాగా అయితే ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే సముద్రంలో చాలా ఊహించిన ఎక్స్పొంతా ఉన్నాయి. సముద్రం తీర ప్రాంతం కూడా బలమైన ఈదురుగాలతో కెరటాలని కూడా ఊహించిన ఇస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు కూడా అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో రాగల 3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంది. తీర ప్రాంతం కూడా బలమైన ఈదురుగాలు వీస్తానికి కూడా హెచ్చరించిన నేపథ్యంలో మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.